హాయ్ అండి. వేసవిలో దొరికే చింత చిగురుతో చింతాకు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సింది కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా మినుములు, శనగలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా పల్లీలు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేపుకున్నాక 6 లేదా 7 ఎండుమిర్చి వేసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనే మనం కడిగి పెట్టుకున్న చింత చిగురుని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోండి. పోషక విలువలు ఎక్కువ ఉండే ఆకుకూరల్లో చింత చిగురు ఒకటి. ఈ ఎండాకాలంలో చాలా మంచిగా మనకి లభిస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న అదే జార్లోకి ఈ చింత చిగురుని వేసేసుకొని కొద్దిగా మనకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే చింతాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఈ చింతాకు పచ్చడి చాలా బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.